వచనము మనం చదువుకున్న వచనము 8వ వచనం బట్టి ఇక్కడ అబ్రాహాము బేతేలు దగ్గర అనే మాటను చూస్తూ వస్తాం. అతడు బయలుదేరి బేతేలుకు తూర్పునున్న కొండకు చేరి అని చదువుకుంటున్నాం. అసలు అబ్రాహామును దేవుడు పిలిచిన తరువాత అతని జీవితంలో గొప్ప విషయం ప్రభువుకి ప్రార్థన చేయుట. స్తోత్రం. అసలు 12వ వచనంలో దేవుడు ఆయనను పిలిస్తే తను వెంటనే దేవునికి లోబడిపోయి దేవునిని ఆయన ఏ విధంగా ఆరాధన చేయడం నేర్చుకున్నాడు, దేవుడిని ఏ విధంగా ఆయన హత్తుకోవడం నేర్చుకున్నాడు, దేవుడిని ఏ విధంగా ఆయన ఘనపరచడం నేర్చుకున్నాడు అనేటటువంటి సంగతులను చూసినప్పుడు దేవునికి స్తోత్రం. నిజంగా భక్తుడు దేవుని మార్గంలో నడుస్తూ వచ్చినప్పుడు దేవుడు తన యొక్క విశేషమైనటువంటి సన్నిధి కృపతో జ్ఞానముతో నింపి తన సన్నిధి మార్గములను ఆయన వేసే దేవుడై ఉంటారు. దేవునికి స్తోత్రం. నిజంగా మనం గమనించినప్పుడు తన ప్రారంభంలో ప్రార్థనతో ప్రారంభించారు. రెండవది దేవునికి లోబడి ఉండడం, విధేయత అనే సుగుణంతో ప్రారంభించాడు తన భక్తిని. స్తోత్రం. ఎవరిలో అయితే విధేయత ఉంటుందో దేవునికి వెంటనే లోబడేటటువంటి మనస్సు, దేవుణ్ణి గౌరవించాలి, గణపరచాలి, ఆయన నామానికి సంతోషకరంగా నేను నా వంతు బాధ్యతను నేను నిర్వర్తించాలి అని ఎవరైతే కోరుతూ వస్తారో అట్టి బిడ్డలు సంఘపు దీవెనలు పొందుకుందురుగాక. స్తోత్రం. హల్లెలూయా. నిజంగా ఈ రోజు మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ ఉంటే సంఘం అనేది ఏదో ఇక్కడ కూర్చున్న మనం మాత్రమే కాదండి. నిన్ను ఎంతమంది చూస్తున్నారో, నువ్వు ఎంతమందిని చూస్తున్నావో వారంతా సంఘం. స్తోత్రం చెప్పాలి. కాబట్టి ఆ దీవెనలు కలగడానికి దేవుని మాటకు లోబడినటువంటి అబ్రహాము తన జీవితంలో ప్రార్థనతో ప్రారంభించాడు, విధేయతతో ప్రారంభించాడు తన భక్తిని. ఎక్కడో ఒక స్వరం వినబడితే ఆ స్వరానికి నేను లోబడాలా, ఆయన మాట వినాలా, మా నాన్న, మా పెదనాన్న, మా చిన్నాన్న, మా పెద్దమ్మ, మా చిన్నమ్మ, మా అత్త, మా అయ్య, మా వాళ్ళందరినీ ఇడిచిపెట్టి చేసి నేను మరి దేవునికి లోబడము అని అంటే అని చెప్పి తను ఆలోచించవచ్చు కదా. స్తోత్రం. నీవు లేచి నీ బంధువుల యొద్ద నుండి, నీ దేశము నుండి నేను నీకు చూపించు దేశములకు వెళ్ళు అని చెప్పి అన్నప్పుడు వెంటనే ఆ స్వరానికి విధేయత చూపిన అబ్రహాములో ఏమి ఉంది అని అంటే ఆయన వినిన స్వరమునకు ఆయన లోబడిన మహా విధేయుడు. స్తోత్రం. ప్రభు మాటకు ఎవరైతే లోబడతారో వారి జీవితాలు దీవించబడతాయని ఈరోజు పాఠం బోధిస్తూ వస్తుందండి. దేవుని మాటకు ఎవరు లోబడతారో, దేవుని మాటకు లోబడడం అంటే మాట చిన్నగానే ఉంటుంది. లోబడడం అంటే ఆయన లిస్టు చెప్తాడు, వరుసగా పాయింట్ వైజ్ తూకం పడిపోతాయి. స్తోత్రం చెప్పు. కాబట్టి ఆ లోబడేటటువంటి విషయంలో మనలో చాలా మందిని ఏమంటామంటే, అయ్యా నీకు లోబడాలని, నాకు చేతైనంత వరకు, నాకు సాధ్యమైనంత వరకు నీ చిత్తం చేయాలని ఆశతో నీ సన్నిధిలో ఉన్నా. ఎట్టగొట్ట నన్ను ఏది చేసినా సరే నువ్వు నన్ను నింపయ్యా. నా హృదయంలో నీవు ఏం చేస్తావనంటే నీ మాటలు పోయాలని, నీ మాటతో నన్ను దీవించాలని కోరుతున్నానయ్యా. స్తోత్ర. నీ వాక్కు చేత నా జీవితాన్ని నీవు ఉద్ధరించాలని, నీ యొక్క మందిర సహవాసంలో నన్ను ఎప్పుడూ కూడా తలగా చేసే వ్యక్తిగా ఉండాలని కోరుతున్నానయ్యా. స్తోత్రం. దేవుని వాక్యం ఈ మధ్యాహ్న కాలం మనతో ఏ విధంగా మాట్లాడుతూ ఉంది నా ప్రియ సహోదరులారా. అతడు తూర్పున ఉన్నటువంటి బేతేలుకు, తూర్పున ఉన్న కొండకు బేతేలుకు హాయికు మధ్య నిలిచినటువంటి అబ్రహాము దేవునికి ప్రార్థన చేస్తున్నవాడు. దేవునికి ప్రార్థన చేసేటటువంటి భక్తుల యొక్క ఆశ, ఆకాంక్ష, అతని ఉద్దేశం అంతా కూడా ఏమై ఉంటుంది అంటే
అన్నింటినీ గమనిస్తాడు, కానీ దేవుని చిత్తాన్ని వెలిగేటటువంటి మనస్సులో నిలిచి దేవుని మహిమపరచడానికి ఇష్టపడేటటువంటి భక్తి జీవితం అతని మీద పనిచేస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. అంటే దేవుని మాటలను మనం చూస్తే వేదనకును హాయికిని మధ్య నిలిచి అతను ప్రార్థన చేస్తూ ఉన్నాడు, దేవునికి మొరపెడుతున్నాడు, మోకాళ్ళు లేడు, ప్రభువుకి ప్రార్థన చేస్తున్నాడు. ఒక పెద్ద వేదన ఉంది అంటే ఆ మాటకు అర్థం దేవుని నివాసము, దేవుని ఇల్లు. స్తోత్రం. బేతేలు మాటకు అర్థము దేవుని నివాసము. దేవాదిని ఎక్కడ నివాసం చేస్తావు అని చెప్పారంటే, ఎవరు నీవే నా సర్వస్వం అని చెప్పి నన్ను సొంత రక్షకుడిగా అంగీకరించిన తరువాత నా మార్గంలో నడుస్తూ నా వాక్యాన్ని ప్రేమిస్తూ నన్ను ప్రార్థన చేస్తూ ఉంటారు, అట్టి బిడ్డలతో నేను నివసిస్తానని వారికి బోధిస్తాను అని నా ప్రభువు సెలవిస్తారు. దేవునికి స్తోత్రం. దేవుని మాటలను మనము ధ్యానం చేసుకుంటూ ఉన్నామండి. దేవుని వాక్యం మనతో ఏమని చెబుతుంది అంటే, ప్రియ సహోదరులారా, ఇదిగో బేతేలు అనే మాటకు దేవుని నివాసము అని అర్థం. అబ్రహాముతో దేవుడు అంటున్నాడు, నేను ఎక్కడ నివాసం చేస్తాను అని అంటే, నీ హృదయం శుద్ధమైనదిగా నేను చేసుకున్నప్పుడు, హృదయ శుద్ధి కలిగిన వాడు ధన్యులు. నీ యొక్క మనస్సును ఎప్పుడైతే, నీ ఆత్మను ఎప్పుడైతే దేవునికి పరిశుద్ధమైనదిగా చేసుకోవడానికి యేసు ప్రభు సన్నిధిని నువ్వు ప్రేమిస్తూ వస్తున్నావో, అప్పుడు ఎలా కూడా ప్రభు అంటున్నాడు, నీలో నేను నివసించి నీతో మాట్లాడి నిన్ను కరుణించి, నీవు నాకు ప్రార్థించినప్పుడు, నీవు నన్ను కీర్తించినప్పుడు నేను నీ యొక్క స్తోత్రములను అందుకుని నీతో నేను మాట్లాడతాను. స్తోత్రం. కళ ద్వారా మాట్లాడతారు, దర్శనం ద్వారా మాట్లాడతారు. ఏం చేస్తారండి? మాట్లాడతారు. స్తోత్రం. హృదయాల మేలే తారాచు యేసువా నీ హృదయమును నా దేవుడు సింహాసనమైన చేసుకుని ఉండడానికి ఆయన కోరుతున్న వారుగా ఉన్నప్పుడు నీవేం చేస్తాడంటే, నా హృదయములో యేసయ్యా మీరు నివాసం ఉండండి నాయన. స్తోత్రం. నా హృదయంలో మీరు నివాసం ఉండండి ప్రభువా అని నువ్వు అడిగినప్పుడు నా దేవుడు అదేగా తల్లే నేను కోరుతుంది అదేగా నానా, నువ్వు ఎప్పుడైతే నీ హృదయాన్ని నాకు ఇస్తావో నేను ఆ హృదయమును నా నీతితో నింపుతాను. స్తోత్రం. నీ హృదయమును నేను నీతితో నింపుతాను. దేవుని నివాసము అని అనబడినటువంటి ఆ పరిశుద్ధమైనటువంటి స్థలములు దేవుడు చూపిస్తూ ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. దైవ నివాసమును గురించి అబ్రహాముతో మాట్లాడుతూ ఉన్నాడు. అబ్రహామా, నీకు నేను ఏం తెలియచేయబోతున్నాను అంటే, నేను ఎక్కడ నివాసం ఉంటానో దాన్ని నీతో చెప్పబోతూ ఉన్నాను. ఏం చెప్తున్నాడంటే దేవుడు, నేను ఎక్కడ నివాసం ఉంటానో అది నీతో చెప్పి గొప్ప ఆత్మ సంబంధమైనటువంటి ఆత్మీయమైనటువంటి సంగతులను నీకు తెలియచేసి నిన్నే నాకు నివాసంగా మార్చడానికి నేను నీతో మాట్లాడుతున్నానని, ప్రయాణం చేస్తున్నానని చెప్పిన దేవునికి అందరూ స్తోత్రం చేద్దాం. దేవుడి రోజు నీలో నివసించడానికి, నీతో నడవడానికి ఆయన కోరుకుని వచ్చినప్పుడు నీవు యేసు ప్రభువును మాత్రమే చూడడానికి ఆ జ్ఞాన సమృద్ధిని కలిగి ఉండును గాక. స్తోత్రం. నీ ఎదురుగా పాస్టర్ గారు కాదు, దేవుడిని మాత్రమే చూడటానికి నీవు ఆ వెలిగించబడినటువంటి మనో హృదయాన్ని కలిగి ఉన్నట్లయితే నా దేవాన్ని దేవుడు ఈ రోజు నిశ్చయంగా నీ హృదయాన్ని ఆయనకి ఇచ్చేస్తే ఆయన నీతో ప్రతిరోజు కూడా మాట్లాడగలరు. స్తోత్రం. నాకు వారానికి దర్శనం వచ్చిందయ్యా, నెలకు దర్శనం వచ్చిందయ్యా అని చెప్తున్నావు కదా, చెప్తున్నా చూడు, ఆ వచ్చిన రోజే నువ్వు దేవునికి దగ్గరగా ఉన్నావు. నేను అంటున్నాను, అసలు రోజు ఉంటే రోజు మాట్లాడతాడు అంటున్నాను. రోజు ప్రభు యొక్క మనస్సును నీలో చెదిరిపోకుండా చూసుకోగలిగితే నా దేవాది దేవుడు నిన్ను నడిపిస్తున్నాడు అనే సత్యాన్ని సాక్ష్యంగా దేవుని సన్నిధిలో చెప్పి ఆయన్ని మహిమపరిచే బిడ్డగా నిలబడతాం. స్తోత్రం. ప్రభు మాటలు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాయి. అబ్రహాముతో అంటున్నాడు, నేను నీతో నడుస్తాను. ఎందుకు ప్రభు మీరు నడుస్తారు అంటే, మరి నేను ఎందుకు నిన్ను రక్షించుకున్నాను అనుకున్నావు?
నిన్ను పిలిచింది, నిన్ను ప్రత్యేకపరిచింది, నిన్ను నీ జనాంగంలో నుంచి వేరు చేసి నిన్ను ఏదో ప్రత్యేకత అనే మాటతో పలుమార్లు పిలవడానికి గల ఈ ప్రత్యేక కారణం ఏంటి అని అంటే నిన్ను నీలో నివసించటానికి, నిన్ను భక్తునిగా మార్చడానికి. స్తోత్రం. చాలా సార్లు దైవజనులు మనతో ప్రత్యేకంగా దేవుని బిడ్డలు ప్రభు కొరకు బ్రతకాలి అని చెప్తా ఉంటారు. అమ్మా పావురము వలె నేను నీవు ప్రత్యేకంగా దేవుని కోసం బ్రతికినప్పుడు మన జీవితాలు ప్రభువును సంతోష పెడతాయి అని చెప్పి అంటూ ఉంటాం. ఆ ప్రత్యేకమైన జీవితం అంటే ఏంటంటే మందలో నుంచి ఒక దానిని వేరు చేశాడు, దానిని చూచుచున్నవాడు దేవుడైన యెహోవా ప్రభువైన యేసుక్రీస్తు. ఆ చూస్తున్నవాడు అంటూ ఉన్నాడు, నేను ఒక్కదానినే, నేను ఒంటరిదాన్ని, నేను వచ్చాను అని చెప్పి అంటున్నాను. నీవు మంద వైపు చూడకు గాని నిన్ను చూస్తున్న నా వైపు చూడు. నీకు అన్ని విధముల ఖ్యాతిని ఇచ్చి ఘనతలు ఇచ్చి నిన్ను నేనేం చేస్తానంటే అనేకులకు దీవెనకరమైన వ్యక్తిగా నిలబెడతాను. స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభువు అంటున్నారు, నీవు నా మాట వించి నేను నిన్ను ప్రత్యేకపరుస్తా. మనం చెప్తే సురేష్ బాబు ఎలాగే చెప్తాడు అని అనుకుంటామండి. ఎందుకంటే పావురాలు అవ్వాలనుకుంటాం కానీ గువ్వల్లాగా ఉండిపోతాం. పావురము వేరు, గువ్వ. స్తోత్రం. పావురం కావాలని దేవుడు చెప్తే మనం గువ్వ దగ్గర ఆగిపోతాం. ఎందుకని? సేవకుని మాటకు నువ్వు తీసుకోవలసినంత విలువతో తీసుకోకపోవడం వల్ల మాత్రం. దేవునికి స్తోత్రం. ఆ మాటను ఎంతో విలువగా కనుక తీసుకోగలిగితే ప్రభు ఏమంటున్నారు అంటే నేను నివాసం చేసే దేవుడు. అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని అంటూ ఉన్నారు అంటే నేను నీతో నివసిస్తే నీకు జయము కలుగుతుంది. నీకేం కలుగుతుంది? జయము కలుగుతుంది. నేను నీతో నివసిస్తే నువ్వు ఒక ప్రత్యేకమైన వ్యక్తులని నేను నిరూపించుకునే దిశలో ఆత్మ సంబంధమైన వ్యక్తిగా, ఆత్మీయమైనటువంటి వ్యక్తిగా నిన్ను రూపుదిద్ది నీకు ఖ్యాతినిచ్చి నా నామమును నేను బయలుపరుచుకుంటానని దేవుడు మాట్లాడే దేవుడై ఉన్నారు. దేవునికి స్తోత్రం. దేవుని పేరు పుట్టము వేయబడినటువంటి బంగారం వంటి వాడు. పుట్టము వేయబడిన బంగారం. చెత్త ఎంత ఉండవచ్చు, బంగారము విలువైనది. దేవుని బిడ్డలు పుట్టము వేయబడిన బంగారం లాంటి వారుగా దేవుని సన్నిధిలో వర్తిల్లుదురుగాక, దీవెనలుందురుగాక. దేవుని మాటలు దేవుని మనతో మాట్లాడుతున్నాయి. నీతో నివాసం చేస్తానని అబ్రహాముతో మాట్లాడిన దేవుడు ఆయన నివాసములకు వచ్చినటువంటి సంగతులను తెలియచేయడానికి బేతేలుకు హాయికి మధ్య నిలిపి భక్తునితో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునితో నివాసం, దేవునితో సహవాసం చేసేటటువంటి అనుభవాన్ని, ఆ ఆరాటాన్ని, ఆ ఆసక్తిని ఎందరైతే కలిగి ఉంటామో వారందరూ కూడా నా ప్రియ సహోదరులారా దేవాది దేవుని మహిమపరచడంలో మీ మనస్సును నిలుపుకుంటారు. మీరు దీవెనకరమైన వ్యక్తులుగా ఉంటారు. మీరు చేసే ప్రార్థనలు నీవు ఫలిస్తాయి. స్తోత్రం. నీవు నీ జనము దీవెన నొందుతారు. స్తోత్రమో, స్తోత్రమో. కాబట్టి నా ప్రియ సహోదరులారా దేవుడు ఎవరితో నివాసం చేస్తారు? దైవాన్ని బేతేలు అనే మాటను దేవుడు అబ్రహాముకు చూపించి భవిష్యత్ కాలంలో జరగబోయేటటువంటి గొప్ప సంగతులను దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. నిజంగా అబ్రహాముకు దేవుడు ఇచ్చిన ఆధిక్యతను అతను చూసినప్పుడు ఇక్కడ దేవునికి స్నేహితుడు అంటే దేవాది దేవుడు ఇతడు నా మార్గంలో నడిచిన వాడు, భక్తుడు అయినటువంటి వారు ఇతను ఒకడు అని చెప్పడానికి గల కారణం ఏంటి అంటే ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంత శ్రమ కలిగినా దేవుని బిడ్డలతో, దేవుని సన్నిధితో ఆ గీసిన గీతలో ఉండడానికే ఇష్టపడిన వాడి పేరు అబ్రహాము. స్తోత్రం. ఆ గీసిన గీత దేవునికే తెలుసు, ఆయనకే తెలుసు. దేవునికే తెలుసు, ఆయనకే తెలుసు. కాబట్టి ఆ గీతలో నిలబడినప్పుడు దేవుడు అంటున్నాడు ఇతడు నా స్నేహితుడు. స్నేహితుడు ఎక్కడ ఉంటాడు? దేవునితో ఉంటాడు. స్నేహితుడు దేవుని సన్నిధిలో
ఏం చేస్తున్నాడంటే స్నేహితుడు దేవుని నివాసము తెలిసిన వాడు. స్తోత్ర. దేవుని నివాసమును గురించి ఎవరికి తెలుస్తుందంటే స్నేహితుడికి తెలుస్తుంది. దేవుని నివాసం అంటే మాటలు కాదు. స్తోత్ర. కాబట్టి ప్రభు మాటలు మనతో చెప్తూ ఉన్నాయి. అతడు దేనిని కోరుకున్నాడు? అబ్రహాము దేనిని కోరుకున్నాడు అంటే సాక్షాత్తు దేవుని సన్నిధిని కోరుకున్నాడు. ఈ మధ్య మనలో ఎంతమందిని నీ సన్నిధి నాకు చాలయ్యా అని అనే బిడ్డల కొరకు దేవుడు ఆశతో ఎదురు చూస్తున్నారు. మనలో ఎంతమంది నీ సన్నిధి నాకు చాలయ్యా అని అనగలుగుతారో ఆ బిడ్డల కొరకు దేవుడు ఆశతో ఎదురు చూస్తారు. చాలా మంది మనం దేవుని సన్నిధి అంటే ఎంతో ఆసక్తిగా భక్తిగా ఉండాలని కోరుకుంటామండి. అయితే నీ సన్నిధి చాలయ్యా. సన్నిధి అంటే ఏంటయ్యా? స్తోత్ర. ఎక్కడ నిష్కళంకమైన మనసుతో దైవారాధన జరుగుతుందో అది దేవుని సన్నిధి. ఆసక్తితో, దేవాసక్తితో ఎక్కడ దేవుని మెరుగు దేవుని సన్నిధికి సమకూర్చబడతారో, దైవ సేవకుల యొక్క సామర్థ్యములో దేవుని యొక్క ఆరాధనలు చేయడానికి ప్రజలు సమకూర్చబడతారో ఆ స్థలం పేరు సన్నిధి. స్తోత్ర. కాబట్టి దైవ సేవకులు నుండి సంఘం దేవుని సన్నిధిని వెతుకుతూ ఉంది. స్తోత్రం. అనగా దేవుని నివాసమును అబ్రహాము వెతుకుతూ ఉన్నాడు. దేవుడు ఎక్కడ ఉంటాడో దాన్ని నేను చూస్తూ బ్రతకాలి అని అబ్రహాము కోరుకున్న వ్యక్తి అయి ఉన్నాడు. దేవుడు ఎక్కడైతే ఉంటాడో, ఆయన కూర్చున్నటువంటి సంగతులు ఏవైతే ఉన్నాయో ఆ సంగతులను గురించి నేను చాలా వివరంగా తెలుసుకోవాలని కోరుతున్నారు అని బేతేలు అనే స్థలంలో ఉండి అబ్రహాము దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అంటే ఆయన ధ్యాస అంతా కూడా దైవిక సంబంధమైనటువంటి సంగతుల మీద పెట్టినాడు. దేవునికి సంబంధించినటువంటి సంగతులను అతను ఆసక్తితో ఆలకిస్తూ ఉన్నప్పుడు అతను ఏం చేస్తున్నాడు అంటే దేవుని జ్ఞానం నేను వినాలి, దేవుని జ్ఞానాన్ని నేను కలిగి ఉండాలి. స్తోత్రం. నీ సన్నిధి నాకు చాలయ్యా, నీ సన్నిధి ఉంటే అంతకంటే ఎక్కువైనది నాకు ఏమీ వద్దయ్యా అని చెప్పి దేవుని సన్నిధిని ఎప్పుడైతే కోరుతామో నా ప్రియ సహోదరులరా, నేనైనా మీరైనా అప్పుడు ఏమవుతాము అంటే దేవుడు ఇచ్చే జ్ఞానం చేత ఉద్ధరించబడుతూ ఉంటాము. స్తోత్రం. దేవుడు జ్ఞానం ఇస్తారు, యేసు ప్రభు జ్ఞానం ఇస్తారు. ఆ జ్ఞానం చేత ఈ జీవితాలు ఉద్ధరించబడతాయి. కనుక దేవుని యొక్క వాక్యములకు సంబంధించిన మాటలన్నీ ఆసక్తితోనూ భక్తితోనూ ఆలకిస్తూ ఉన్నప్పుడు ఆ మాటలు నీ జీవితానికి చాలా దీవెనకరమైనవి ఉన్నాయని నువ్వు దయచేసి గుర్తించు. అయ్యో నేను ప్రార్థిస్తే దేవుడు వింటాడా, నాకు ఆశీర్వాదం ఇస్తాడా, నా కుటుంబాన్ని ఉద్ధరిస్తాడా అని ఎంత మాత్రము కూడా అనుకోవద్దు. కానీ దేవుని వాక్యమును ఆసక్తితో ధ్యానం చేస్తున్న నీ మీదకు దైవ దీవెన వచ్చినట్లుగా నేను నమ్ముతున్న దేవుడు, నేను ఆరాధిస్తున్న దేవుడు, నేను ఏ వాక్యాన్నైతే ధ్యానిస్తున్నానో ఆ వాక్యములకు ఆధారమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారు నన్ను ఉద్ధరించుగా. కానీ ఒక్క మాట మనఃపూర్వకంగా హృదయపూర్వకంగా పలుకు, మాట్లాడు, ప్రార్థించు. దేవుని నీకు నిశ్చయమైన ఖచ్చితంగా అనుగ్రహించబడుతుంది. స్తోత్రం. దైవిక సంగతులను గురించి నేను ఎంతో తెలుసుకోవాలి. ఈరోజు నీ ప్రియమైన సహోదరులరా, మనం ఏ దేవుని కొరకు దేవుని సన్నిధికి వస్తున్నామో కానీ దేవుని గురించిన జ్ఞానం, దైవిక సంగతులు నేను తెలుసుకోవాలి అని కోరుకునేవారు మాత్రమే సంఘంలో దేవునికి ఇష్టడుగా మార్చబడతారండి, మార్చబడతారు. స్తోత్రం. ఆయన దగ్గరకు వస్తారు. కాబట్టి ఆలోచించి నా కుటుంబం బాగుండాలి, మేము బాగుండాలి, బాగుంటాయి, నీ బాగుంటాయి. అయితే వాటికంటే దేవుడికి సంబంధించినటువంటి సంగతులు, దైవ నివాసానికి సంబంధించినటువంటి సంగతులు నేను నేర్చుకోవాలి, తెలుసుకోవాలి అన్న ధ్యాసను కనుక ఎక్కువగా కలిగి ఉంటే, దైవ జ్ఞానం కలిగి అన్నింటికంటే ఎక్కువగా దేవుణ్ణి మాత్రమే ప్రేమించే వ్యక్తిగా నీవు మార్చబడతావు. స్తోత్రం. హల్లెలూయా.
దైవ నివాసము మనుషులతో కూడా ఉన్నది. దైవ నివాసము మనుషులతో కూడా ఉన్నది. వారాయణకు ప్రజలయ్యుందరు, వారాయణకు ప్రజలయ్యుందరు. హల్లెలూయా. దేవుని నివాసము ఆయన జనులతో కూడా ఉన్నది. కనుక ఆ దేవుని గురించినటువంటి జ్ఞానం, ఎవరికి దేవుని గురించినటువంటి జ్ఞానము ఎక్కువగా అభ్యాసం చేయడానికి, నేర్చుకోవడానికి ఆసక్తిని కలిగి ఉంటారో అట్టి బిడ్డలు దేవునికి స్తోత్రం ఈ లోకం నుండి ప్రత్యేకమైన జీవితాన్ని జీవిస్తారండి. ప్రత్యేకమైన జీవితాన్ని జీవించడానికి దేవుడు సహాయం చేస్తాడు. స్తోత్రం. ఆయన తన చేతి మీద నిలబెట్టుకుని నీకు మంచి జ్ఞానాన్ని నేర్పిస్తారు, భక్తిని నేర్పిస్తారు. కాబట్టి ఈరోజు మనకు జ్ఞానం కావాలి, మంచి తెలివి కావాలి, దేవుని రాజ్యమును గుర్చినటువంటి ఆసక్తి, ఆరాటం కావాలి. నా మట్టుకంటే బతుకుట క్రీస్తు, నేను చేస్తే దేవుని సేవ చేయాలి అని పౌలు చెప్పిన మాటలకు అర్థం. ఈరోజు నా ప్రియ సహోదరులారా, ఇన్ని వాక్యాలు ధ్యానం చేస్తున్నానే, ఏం కావాలిరా నీకు దేవుడు వద్ద? ఏం కావాలి? నేను పునాది మీద సంఘాన్ని కట్టాను అని చెప్పిన పౌలు భక్తుని చక్కగా చూడు తల్లి, చక్కగా చూడు. ఈరోజు దేవుడికి వచ్చిన సంగతులు మనం ఏమైనా నేర్చుకున్నాము అంటే, అలనాడు ఆది అపోస్తలులు చేసిన పరిశ్రమయే దానికి మూల స్తంభమై ఉన్నదని, అవి పునాది రాళ్ళై ఉన్నాయని, అవి ముత్యములు రత్నములై ఉన్నాయని బైబిల్ సాక్షిగా తెలియజేస్తూ ఉన్నాను. స్తోత్రం. 12 అపోస్తలులు పరలోక పట్టణములకు 12 ఏంటి స్తోత్రం గుమ్మములు. మరి ఆ గుమ్మం గుండా ఏం చేయాలి? వెళ్ళాలి. ఆ గుమ్మం గుండా వెళ్ళాలంటే నా మధుకంటే బ్రతుకుడు క్రీస్తే అని చెప్పిన పౌరులు ఆయన వెనకాల నడుస్తుంది. మనం కూడా నా మధుకైతే నా ఆయనే, నా మధుకైతే నా ఆస్తే, నా మధుకైతే నా ఊరు, నా బతుకైతే ఏం చెప్తావు? నా మటుకైతే నా యేసే. ఈ దేవుని గురించి ఈ దైవ సేవకుడు నాకు బోధిస్తూ ఉన్నాడు. ఆ దేవుడే మాకు ఆధారం. ఏ దేవుని గురించిన సంగతులను మా సేవకుడు మాకు బోధిస్తూ ఉన్నాడు, ఆ దేవుడు మాకు ప్రాణం అని చెప్పే బిడ్డలుగా ఈరోజు మనం మార్చబడాలని దేవుని వాక్యం చెప్తుంది. స్తోత్రం. లవ్ జీసస్ మోర్ దాన్ ఎనీథింగ్. యేసును ప్రేమించిన దానికంటే నేను దేవుని ఎక్కువ ప్రేమించిన గట్టి వేపించేస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం. యేసుని అధికంగా ప్రేమించు. యేసు ప్రభువుని అధికంగా ప్రేమించి వర్తిల్లో దీవించబడు. నీకు ఏమి లేకపోతే ఏం కొదువైతే ఇస్తాడు. జ్ఞానం లేకపోతే జ్ఞానం ఇస్తాడు. నిబ్బరమైన బుద్ధి లేకపోతే నిబ్బరమైన బుద్ధి ఇస్తాడు. దైవ భక్తితో ఆరాధన చేయడం చేతకాకపోతే నా దేవుడే నీకు నేర్పించేస్తాడు. కీర్తనల గ్రంథం చెప్పింది, పిల్లారా మీరు వచ్చి నా మాట యెహోవా యందు భయభక్తులను నేను మీకు ఆయన నేర్పించిన దాన్ని కూడా రావాలి ఎలాగనగలమండి అంటావా? ఆయన నేర్పించిన తర్వాత దేవునికి స్తోత్రం. బైబిల్లో ఉన్న ప్రతి దీవెన పొందుకోవడానికి అర్హమైన వ్యక్తిగా వర్ధిల్లుతావని బోధిస్తూ స్తోత్రం. కాబట్టి మొదట పిల్లలారా నా యొద్దకు వచ్చి నేర్చుకోండి అనే మాటను మనము చక్కగా ధ్యానం చేస్తూ ఏది కొనుగో దానిని అనుగ్రహించి దేవుని సన్నిధిలో ఉన్నాము. మనకి ఏమి అవసరమో దానిని దేవుడు మనకు తెచ్చిస్తాడు. స్తోత్రం. దేవుడు చెబుతున్నాడు నిర్గమాకాండము గ్రంథము 25వ అధ్యాయం 9వ వచనం 8వ వచనం చాలు. స్తోత్రం. చూడండి దేవుడు ఏమంటున్నారు ఇక్కడ, నేను వారిలో నివసించినట్లు
అంటే దేవుడు వచ్చి ఇశ్రాయేలీయులతో నివాసం చేస్తాడని చెబుతూ ఉన్నా. దేవుడు వచ్చి ఏం చేస్తారట? దేవుడు ఎక్కడ నివాసం చేస్తారంటే అసలు ఆ ప్రభు అదృశ్యాకారుడైనటువంటి దేవుడు, నిర్గుణ నిరాకారుడైనటువంటి దేవుడు, నేను మీతో నివసిస్తాను అని చెప్తూ ఉన్నా. స్తోత్రం. దేవుడు ఆయన కంటికి కనిపించరు కదా. దేవుడు ఎవరట? కంటికి నిర్గుణ నిరాకారుడైన దేవుడని పరిశుద్ధ గ్రంథము సకల వేదములు చెప్తూ ఉన్నాయి యేసు ప్రభువు వారి గురించి. ఆయన ఎవరు సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు. ఆయన తేజస్సును చూడాలనుకుంటే ఈ నక్షత్రం ఆ నక్షత్రం, ఈ నక్షత్రం ఆ నక్షత్రం, నక్షత్రాన్ని చూడలేం. ఏం చేయలేం? నక్షత్రాన్ని చూడలేం. యేసు ప్రభువుని చూడగలమా? స్తోత్రం. సమీపింపరాని దేవుడు ఆయనకు, ఆయన ఎవరు అంటే అదృశ్యకారుడైన దేవుడు. ఏమి చూడ మీరు అరణ్యంలోకి వెళ్ళారు. స్తోత్రం. యేసు ప్రభు ఎవరు అంటే ఆయన గురించి కొంతమంది ఇలా చెప్పారు. ఏమని? అయ్యా నా గురించి ఏమనుకుంటున్నారా అని శిష్యులను అడిగాడు. వారు ఊళ్ళోకి వెళ్ళి జనం ఏం చెప్పుకుంటున్నారు అని వచ్చి యేసు ప్రభుతో చెప్తున్నారు. ఏమని? అయ్యా నిన్ను ఏమి అనుకుంటున్నారయ్యా, నిన్ను ఇర్మియా అనుకుంటున్నారయ్యా, నిన్ను అది అనుకుంటున్నారయ్యా, ఇది అనుకుంటున్నారయ్యా. స్తోత్రం. ఆయన ఎవరు కనిపించని తేజస్సులో ఉంటారట. కాబట్టి ఆయనను చూడటం సాధ్యం కాదు. స్తోత్రం. దేవాది దేవుడు ఎవరు సమీపించడానికి తేజస్సులో నిలిచి, అంటే దేవుడు ఒక గొప్ప కాంతి పుంజులై ఉన్నారు. అంటే ఆయన కోటి సూర్యుల తేజస్సు అయి ఉన్నారు. కోటి సూర్యుల తేజస్సు అయిన యేసుక్రీస్తు ప్రభువు వారి యెహోవా దేవుడు. ఆయనను ఎవరు చూడలేరు అయినటువంటి దేవుడు మానవులతో నివసించేవారై ఉన్నారు అని మోషే ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు. స్తోత్రం. నేను మీతో నివాసం చేస్తాను, ఇదిగో నాకు ఒక గుడారం వేయండి అని అంటున్నాడు. గుడారం? మోషే గారు అసలు నిజంగా నేను ఆశ్చర్యపోతున్నాను. అసలు ఎలా తట్టుకున్నాడు ఆ మాట విని? ఎలా అలవాటైపోయింది. 40 రోజులు దేవునితో ఉన్న తర్వాత, 80 రోజులు దేవునితో ఉన్న తర్వాత మోషే గారికి అలవాటైపోయింది. స్తోత్రం. హల్లెలూయా. నీకేంటి నివాసం ఏంటి ప్రభు? ఏందైనా సంగతి ఏంటంటే పరలోకముందు ఎలాగో భూమి మీద అలాగో. దేవునికి స్తోత్రం. ఈ సంగతిని దేవుడు ముందే అబ్రాహాముకు తెలియజేస్తున్నాడు. దేవుని నివాసానికి వచ్చినటువంటి సంగతుల్లో నీవు నీ తరువాత తరంలో చూడబోతూ ఉన్నాయి కనుక నా సన్నిధిని అజాగ్రత్తగా నడుచుకునవద్దు. స్తోత్రం. నా సన్నిధిలో నువ్వేం చేస్తావంటే నేను ఎవరు అని సర్వశక్తి గల దేవుడును అని 19వ అధ్యాయం ఆదికాండంలో ప్రభువు అబ్రహాముతో సెలవిచ్చి నా సన్నిధిలో నువ్వు నిందారహితంగా నడుచుకో. స్తోత్రం. 19వ అధ్యాయంలో 17వ అధ్యాయంలో దేవుడు చెబుతున్నాడు, నేను సర్వశక్తి గల దేవుడును కనుక నా సన్నిధిలో నిందారహితుడుగా నడుచుకున్నాము. స్తోత్రం. నా సన్నిధిలో నువ్వు నిందారహితుడుగా నడుచుకుంటే ఏమవుతుంది అని చెప్పానంటే నేను నీకు గొప్ప సంగతులు తెలియచేయబోతున్నా. ఈరోజు ప్రభు మనతో ఏమంటున్నారు అంటే, ప్రియ సహోదరులరా, మనకు పరలోకపు సంగతులు తెలియచేయడానికి ఆయన కోరిన వారై మనతో సహవాసం చేసే వారిగా ఉన్నారు. మద్రాసు ప్రాంతానికి తోమా అనే దైవజనుడు వచ్చినప్పుడు 2000 సంవత్సరాలు అయింది. ఈ రోజుకి భారతదేశంలో గుండె మీద చేసుకుని నిబ్బరంగా ఉండేది రాష్ట్రం పేరేంటంటే తమిళనాడు. ఆఖరికి కేంద్ర ప్రభుత్వానికి కూడా వాళ్ళు భయపడరు. ఆ దీవెనంతా తోమా గారి దీవెన. స్తోత్రం. చెప్పండి, చేతులెత్తి చెప్పండి. 2000 సంవత్సరాల క్రితం తోమా మద్రాసు ప్రాంతానికి వస్తే ఈ రోజు కూడా భారతదేశంలో ఏ రాష్ట్రం కంటే కూడా బహు నిబ్బరంగా బ్రతికేవాళ్ళు. ఏటికి అన్నిటికి చెప్తాం, ఆగండి. దేవునికి స్తోత్రం. వాళ్ళు కేంద్ర ప్రభుత్వానికి కూడా భయపడరండి.
కేంద్ర ప్రభుత్వం దిగిరావాలి వాళ్ళ దగ్గరికి. మద్రాసుకి రాష్ట్రానికి నేను రాజకీయాలు చెప్పట్లేదు, వాళ్ళ ఆ రాష్ట్రం యొక్క గొప్పతనం చెప్తున్నాను. ఇంకో సంగతి తెలుసా, మీరు ఎక్కడ ఉన్నారో దేవుని స్తోత్రం హల్లెలూయా, ఆంధ్రప్రదేశ్కి కానీ ఏ రాష్ట్రానికైనా సరే మద్రాసు నుంచి సువార్త వెళ్ళింది. స్తోత్రం చెప్పండి. కాబట్టి అసలు వాళ్ళు ఎంత నిబ్బరంగా ఉంటారంటే ఆఖరికి మోడీ కూడా దిగొచ్చేసి వాళ్ళతో మాట్లాడతాడు అనమాట. అంతగా మద్రాసు ప్రజలకు ఎందుకు వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళకి ఆ ధైర్యానికి కారణం ఏంటి? ఏం చూసుకుని వాళ్ళు ధైర్యవంతులు అంటే దేవుడు అండి. దేవుడు యేసు ప్రభు మాత్రమే ఆ గడ్డ మీద అడుగు పెట్టినటువంటి అపోస్తలుడు చేసిన సేవే ఆ రాష్ట్రానికి దీవెన. ఆ సంగతి నిజంగా ఆ రాష్ట్ర ప్రజలు కూడా ఎంతో మందికి తెలియదండి, ఎంతో మందికి తెలియదు. కానీ వాళ్ళు అనుభవిస్తున్న దీవెనంతా తోమా గారి దీవెనే. దేవునికి స్తోత్రం హల్లెలూయా. కాబట్టి నా ప్రియ సహోదరులారా, దేవుడట పరలోకం నుండి చూచినప్పుడు ఆయనకు ఎవరు కనిపిస్తారా అని ఎదుగుతారట. ఎవరు ఆయన్ని చూస్తారో వారితో ఆయన మాట్లాడతారట, వారిని చూస్తూ ఆనందిస్తారట. స్తోత్రం. ఆయన వైపుకు చూచేవారిని దేవుడు కూడా ఏం చేస్తారంటే ఆకాశంలో ఉండి ఆయనను మాత్రమే చూస్తూ ఉంటాడట. కాబట్టి ఈరోజు మనం కూడా దేవునికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని ఎక్కువగా సంపాదించుకోవడానికి ఆసక్తిని కలిగి ఉంటే దేవుడు పరలోక ద్వారములను తెరిచి ఆయన గొప్ప సంగతులను తెలియజేస్తారు, గొప్ప సంగతులను తెలియజేస్తారు. దేవునికి స్తోత్రం. దేవుని జ్ఞానం మనకి ఎంతో అవసరమండి, దేవుని సన్నిధి మనకి ఎంతో అవసరమండి. మనం ఎప్పుడు కూడా మనకు భక్తిని నేర్పించే, ఆత్మీయతను నేర్పించే సోర్సు ఏదైతే ఉందో దాన్ని ఎప్పుడు ప్రేమించాలి, గౌరవించాలి. స్తోత్రం. ఆహ్వానించాలి. మనకు దీవెన కలిగించేది దేవుని రక్షణ మార్గంలోనికి మన జ్ఞానమును ఇచ్చి దేవుడు ఏం చేస్తారంటే ఆయన సన్నిధిలో ఎలా భక్తి చేయాలి, ఎలాగా దేవుని యొక్క జ్ఞానాన్ని అధికంగా సంపాదించుకోవాలి అనే సంగతులు ఆయన తెలియజేసే ప్రభువుగా ఉన్నారు. స్తోత్రం. దేవుని నివాసమును గురించి అబ్రహాముతో మాట్లాడుతూ ప్రభు ఏమంటున్నాడంటే నీకు నేను తెలియజేసే సంగతులు గొప్ప సంగతులుగా ఉంటాయి కనుక నా సన్నిధిలో నిందారహితంగా నడుచుకున్నప్పుడు నేనేం చేస్తానంటే దేవుని గురించిన మాటలను నీ యొద్ద నుంచి ప్రజల యొద్దకు వెళ్ళేటట్లుగా చేస్తానని ఆయన ప్రతి ఒక్క ఏర్పాటు చేయబడినటువంటి అభిషిక్తులైనటువంటి వ్యక్తులతో చెప్పి ఆ విధంగా తన యొక్క అమూల్యమైన వాక్కులను వినిపింప చేస్తున్న దేవునిగా ఉన్నారు. స్తోత్రం. ఈరోజు నేనే ఆయనకి నివాసంగా ఉండాలని కోరుకుంటే నా దేవుడు నీలో కోరుతుంది ఒకటే, ఆయన మాట విని దానికి భయపడటం ఒక్కటే నువ్వు చేయాల్సిన పని. స్తోత్రం. ఆయనకు నువ్వు భయపడిన ఎడలా ఆయన దగ్గరికి వచ్చి ఎలాగ ఆయన నివసించాలో చెప్తాడు. మొదట ఆయనకి ఏం చేయాలి చెప్పండి, ఏం చేయాలి? భయపడాలి. స్తోత్రం. ఆయనకు భయపడడం మనం నేర్చుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇశ్రాయేలీయుల్లో షద్రకు, మేషకు, అబేద్నెగోను దేవుని ఆరాధించే విషయంలో, దేవుని సేవించే విషయంలో వాళ్ళు ఎంత వైరాగ్యాన్ని కలిగి ఉన్నారు, ఎంత భక్తిని కలిగి ఉన్నారు అని చూసినప్పుడు, అలాగే దేవుణ్ణి ఆరాధించేటటువంటి ప్రజల్లో కూడా అటువంటి మంచి ఆ ఆశ కలిగినటువంటి, తీవ్రత కలిగినటువంటి వారు ఉంటారేమి, ఉండకుండా ఉండరు. స్తోత్రం. కాబట్టి మీలో ఉన్నటువంటి ఆ స్థితిని మాత్రమే కాపాడుకుని ఎడల దేవుడు చెప్తూ ఉంటారు కదా, నీకు దేవునికి స్తోత్రం, ఆ గొప్ప దేవుని సన్నిధి నీ నివాస స్థలము దర్శించబడతాయి. సియోను గుమ్మములు, యెరూషలేము గుమ్మములు అని చెప్పి కీర్తనలో చక్కని మాట ఉంటుంది. స్తోత్రం. అనేక మంది ప్రజలను ప్రత్యేకమైన వ్యక్తిగా దేవుడు చేసేదానికి నువ్వు మొదట ఆయనకు లోబడే బిడ్డగా ఉండు, ఆయనకు భయపడే వ్యక్తిగా ఉండు, ఆయన మాట విని వణుకుచుండే వ్యక్తిగా ఉండు. అప్పుడు నిన్ను దేవుడు ఏం చేస్తారంటే ఆశీర్వాదకరమైన వ్యక్తిగా చేస్తారు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.
నేనేం చేస్తాడంటే దేవుడి జ్ఞానంతో నింపుతాడు. నీ ప్రార్థన జీవితాన్ని దేవుడు అభిషేకిస్తాడు. నీ వాక్య ధ్యానమును దేవుడు అభిషేకిస్తాడు. నీ సన్నిధి సహవాసాలను దేవుడు అభిషేకిస్తాడు. నిన్ను ఎప్పుడైతే దేవుడు తన సన్నిధికి కనెక్ట్ చేస్తాడో ఆ రోజుని నీవు దేవుని గుమ్మంగా మార్చబడతావు. స్తోత్రమో స్తోత్రమో. కనుక మనం అటువంటి ఆసక్తిని దేవుని మాటకు భయపడేవారమైతే, ఆయన్ని ప్రేమించేవారమైతే, ఆయన ప్రేమిస్తున్నటువంటి మనము ఆయన మాట వినకపోవడానికి కారణం ఏంటి అంటే లౌకికమైన దృష్టితో వాక్యం వింటున్నాము కనుక ఆత్మీయ సంగతులను గూర్చినటువంటి దాన్ని ఎలా తీసుకోవాలో చేత కావడం లేదు. లౌకికమైన దృష్టితో దేవుని సంగతులను నేర్చుకోవటం అసాధ్యం. దేవుని సంగతులను, ఆత్మ సంగతులను ఆత్మ ద్వారా మాత్రమే తెలుసుకుంటామని కొరింథీ గ్రంథం చెప్తుంది. కొరింథీ గ్రంథం ఏమని చెప్తుందండి? దేవుని సంగతులు మనుష్య జ్ఞానములకు అర్థమో కావో. దేవుని సంగతులు మనుష్య జ్ఞానములకు అర్థము కావు. దేవుని జ్ఞానంతో మాత్రమే వాటిని తెలుసుకోవలసిన వారు ఉన్నారు అని చెప్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువు వారు మొన్ననే ఏమని ఆయన చెప్పేశాడు అని చెప్పారంటే, మీరు పసిపిల్లల వారైతే నా సంగతులు మీరు చక్కగా ధ్యానం చేస్తారు. స్తోత్రం. మీరు పసిపిల్లల వారైతే తప్ప మీరు నా సన్నిధిలో నా భక్తిని నేర్చుకోలేరని దేవుడు మొట్టమొదటి చెప్పడానికి గల కారణం ఏంటంటే, మానవుడు తాను ఎక్కిన గోపురం నుంచి దిగి రావాలి. తనకున్న లౌకిక జ్ఞానమైన కొండ దిగి రావాలి, ఇంకొక కొండ ఎక్కాలి. అది ఆత్మ జ్ఞానం. నీవు నీ తెలివి, నీ జ్ఞానం అంతా పక్కన పెట్టి దేవుని సంగతులు తెలుసుకోవడానికి పసిపిల్లగా మారిపోవాలి. జీరో అయిపోవాలి. నెగిటివ్ మనసు నుంచి జీరో అయి పాజిటివ్కి వస్తాం. ఇప్పుడు నెగిటివ్ నుంచి పాజిటివ్ రావడానికి కిందకి దిగి రావాలి, జీరో దగ్గరికి రావాలి. స్తోత్ర. అంటే మొత్తం శూన్యమైపోతుంది. మొత్తం శూన్యం అంటే ఏమిటంటే మానవుడు తాను పరిపూర్ణంగా నేను ఏకాకిని, నాకు ఎవరు దిక్కులేరు, నేను ఒంటరిగా ఉన్నాను అని భావన ఎవరికైతే వస్తుందో వారు దేవుని యొక్క బిడ్డలుగా, ప్రతిష్ఠితులైన వ్యక్తులుగా, దేవుని యొక్క ఏర్పాటులో ఉన్నటువంటి బిడ్డలుగా, దేవునికి వచ్చిన జ్ఞానాన్ని, దైవిక సంగతులను నేర్చుకునేటటువంటి స్థితిని వారు చూసి దేవునికి స్తోత్రం, వారు దైవికమైన భక్తి చేసేదానికి దేవుని చేతిలోనికి రాబడతారు అని ఈ మధ్యాహ్నం తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. కాబట్టి బేతేలు హాయికి మధ్య నిలిచినటువంటి అబ్రహాము మోకరిల్లి దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈరోజు మనం కూడా దేవునితో సహవాసం చేసేటటువంటి మనస్సును కలిగి ఉంటే నీ కన్నులు నేరుగా దేవుని తట్టు చూచునుగాక, పరలోకము తట్టు చూచునుగాక. యేసు ప్రభువా, ప్రార్థన చేస్తే వింటావట. నలిగిన హృదయం కలిగిన వారికి నీవు ఆసన్నుడు బట్ట. ఏం చేస్తావో నాకు తెలియదయ్యా, నీ సన్నిధికి వచ్చి ఉన్నాను, నన్ను మెత్తని పిండి వల్లి మార్చి నలిగిన హృదయం కలిగిన వారిగా నన్ను చేసి, ప్రభువా మీరు ఏం చేస్తారు అంటే నన్ను ఆశీర్వదించండి, నా కుటుంబాన్ని ఆశీర్వదించండి అని నువ్వు ప్రార్థన చేసిన ఎడల నా దేవుడు నీకు ఖచ్చితంగా తన యొక్క సన్నిధి దీవెనలను గ్రహిస్తారు. స్తోత్రం. హల్లెలూయా. ఆయన సమస్తము నేర్పిస్తారు. ఆయన భక్తి ఎలాగ చేయాలో అది నీకు నేర్పిస్తారు. స్తోత్రం. కనుక మొదట ప్రభువును మనం ఈ విధంగా ప్రార్థన చేద్దాం, అడుగుదాం. ప్రభువా, ఏది ఏమైనా నేను నిన్ను మాత్రమే వెతికేటటువంటి వ్యక్తిగా ఉంటాను, మీకు ప్రార్థన చేయటానికి నేను ఇష్టము కలిగిన వ్యక్తిగా ఉంటానని మనం ఎంతమంది అయితే కోరుకుంటామో ఒకసారి ఆలకించండి. అతడు బలిపీఠము కట్టి ప్రార్థన చేశాను. ప్రార్థన చేయండమ్మా అని పాస్టర్ గారు చెప్తా ఉంటే మనం ఏం చేయాలంటే, మనం పైకి ఎలా కనిపించిన పాస్టర్ గారు మనం చూస్తుంటే వీళ్ళు చేస్తున్నారంటవా చేతలేదంటవా అని అనిపించిన, నీ గృహాల వద్ద నువ్వు సన్నిధి చేసే బిడ్డవైతే నా ప్రియ సహోదరి, ఇప్పుడు చెప్తున్న ఈ వాక్యపు దీవెనలు నీవు పొందుకోవడానికి అర్హురాలు అవుతావు. స్తోత్రం. హల్లెలూయా. కుటుంబాల వద్ద సన్నిధి చేయాలి,
కుటుంబాల వద్ద దేవునికి ప్రార్థన చేసే బిడ్డలుగా మీరు ఉండాలి. అయ్యా చేయవద్దు, ఎన్ని పనులు ఉంటాయో నాకు ఏమిటో ప్రభా, మరి నేను చేయాలనుకుంటున్నాను, నువ్వు ఎప్పుడు చూసినా మీరు మంచి ప్రార్థనా తత్పరులైన బిడ్డలుగా ఉండాలని చెబుతా ఉంటే నేను ప్రార్థన చేయడానికి నాయన అసలు మీరు చేస్తున్నారా? స్తోత్రం. పాస్టర్ గారు, మీరు ప్రార్థన అసలు చేస్తారా అండి? ఏలియా ఒంటెలు మోకరిల్లినప్పుడు ఏలియా దేవుని సన్నిధిలో దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అబ్రహాము దాసుడైనటువంటి ఎలియాజరు దేవుని సన్నిధిలో మోకరిల్లినప్పుడు అతను ఒంటెలు మోకరిల్లి దేవునికి ప్రార్థన చేశాడు. స్తోత్రం. కాబట్టి నా ప్రియ సహోదరులారా, ప్రార్థించే బిడ్డలుగా మనం ఉందుము కాక, దేవునికి మొరపెట్టే బిడ్డలుగా ఉందాం కాక. అప్పుడు దేవునితో మాట్లాడతారు తల్లి, దేవుడు దర్శిస్తారు. ఆయన ఏం చేస్తారంటే నీ బిడ్డ తరములకు తన గొప్ప ఆశీర్వాదాలు ఇచ్చే ప్రభువుగా ఆయన ఆత్మ సంబంధమైనటువంటి దేవుళ్ళతో ఆశీర్వదించేవారు అయి ఉంటారు. స్తోత్రం. ఆత్మీయులుగా దేవుడు మనల్ని చూడాలని కోరుతున్నాడు. అయ్యా నేను ఈ రోజు ఒకవేళ సరిగ్గా ప్రార్థన చేయలేకపోతూ ఉంటే నేను ఈ రోజు నుంచి మంచిగా నీ సన్నిధిలో ప్రార్థించే వ్యక్తిగా మార్చబడతానని చెప్పి అందరూ మీ మనసులో తీర్మానం చేసుకో. ఈ ఉపవాస ప్రార్థనలకు దయచేసి సంఘం అంతా రావడానికి మీరు ఆ ఆసక్తిని కలిగి ఉండండి అని తెలియజేస్తూ ఉన్నాం. ఎవరు కూడా దేవుని సన్నిధికి మిస్ అవ్వద్దు. ఉపవాస ప్రార్థనలో దేవుని సన్నిధిలో సమకూర్చబడండి, దేవుని దీవుల్లో పొందుకునండి. స్తోత్రం. దైవ సన్నిధిని మీరు ఘనముగా ఎంచండి. దేవుని యొక్క కృపాహస్తం మీ మీద నిలిచి ఉంటుంది. దేవుని యొక్క సన్నిధి మిమ్మల్ని దీవించేదిగా తోడై ఉంటుంది. స్తోత్రం. కనుక ఈరోజు మనం కూడా ఎక్కడ నిలుతామనంటే నా ప్రియ సహోదరులారా, వ్యక్తిమైన అనుభవం వద్ద దేవునికి ప్రార్థన చేసేటటువంటి బిడ్డలుగాను, దేవుని సన్నిధిని వెలిగేటటువంటి బిడ్డలుగాను, దేవుని జ్ఞానాన్ని సంపాదించుకునేటటువంటి బిడ్డలుగాను నిలిచి ఆత్మ సంబంధమైన జ్ఞానం కలిగిన వారుగా ఉండి దేవుని సన్నిధిలో ఆయనను మహిమపరచుదురు గాక. ఆమేన్.